Hello traders, welcome to my stock option analysis channel and welcome to Nifty, Bank Nifty, Fin Nifty, Sensex and Mid Cap Nifty analysis for 2000 January 1st 2025. లాస్ట్ వర్కింగ్ డే ఈరోజు కంప్లీట్ అయిపోయింది బై 2024. సో ఓవరాల్గా 8.5% రిటర్న్స్తో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లోజ్ అయింది. సో కంటిన్యూస్గా 9th ఇయర్ అనమాట పాజిటివ్ రిటర్న్స్ నిఫ్టీ ఇచ్చింది. ఫండ్ ఫ్లోస్ అయితే ఆగలేదు. ఈరోజు కూడా నియర్ టు 4,500 crores సెల్ ఆఫ్ వచ్చింది ఫండ్స్లో. డిఏస్ కూడా అదే లెవెల్లో కొన్నారు 4,500 crores. అడ్వాన్స్ డిక్లైన్ వచ్చేసి 1572, 931 డిక్లైన్స్ అయినాయి. సో అదే ఈక్వల్ అమౌంట్ కొన్నారు కానీ ఇండెక్స్ని అయితే బాగా లిఫ్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ పవర్ వాళ్ళ బిగ్ స్టాక్స్ ఇండెక్స్ స్టాక్స్లో సెల్ ఆఫ్ చేస్తారు. సో అది వాళ్ళు 1.5 lakhs crores సెల్ చేసినా కూడా చాలా వరకు పోర్షన్ ఎఫ్ఐఎస్ క్యూఐపీస్ ఐపీఓస్ పెట్టారు. సో నెట్ కొద్దిగానే వెళ్ళింది బయటకు అవుట్ సైడ్. సో ఇయర్ చాలా ఛాలెంజెస్ ఒకేసారి ఓవర్లాప్ అయ్యి ఒకదాని మీద ఒకటి అలా వచ్చినాయి. గ్లోబల్ ఛాలెంజెస్ కానీ, ట్రంప్ ఎలక్షన్స్, అదే యుఎస్ ఎలక్షన్స్, రూపీ డిప్రిసియేషన్, డాలర్ ఎప్రిసియేషన్, బాండ్ డీల్స్ కన్సిస్టెంట్గా అప్ సైడ్ ఉంటాం. సో రఫ్గా అన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఓవరాల్గా నెట్లో క్లోజ్ అయింది. స్టాక్స్ అయితే బాగా పడింది. ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు, ఎందుకంటే గ్రోత్ కన్సర్న్స్ అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కన్సర్న్స్ ఉన్నాయి కదా, లోయర్ ఎర్నింగ్స్ వస్తున్నాయి. సో అవి ఇంప్రూవ్ అయితే తప్ప స్టాక్స్లోకి వెళ్ళే ఇంకా అగ్రెసివ్గా బయింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, మార్కెట్ మేకర్స్ నుంచి స్ట్రాంగ్గా బయింగ్ చేసే అవకాశం తగ్గుతుంది అనమాట. ఇంకా కొన్నాళ్ళు పట్టొచ్చు, ఒక 2-3 months ఇలాగే కన్సాలిడేషన్. ఈ ఎర్నింగ్స్ కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే ఇంకా 2-3 months ఒక 2-3 వేల పాయింట్లు పడే అవకాశం ఉన్నది. ఇయర్లో మంచి హై కూడా చూసే అవకాశం ఉన్నది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ స్టాక్స్లోకే, పొజిషనల్ స్టాక్స్లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళు 2-3 లెవెల్స్లో అక్యుములేషన్ చేసుకోవచ్చు అనమాట ఇన్వెస్ట్మెంట్. అలాగే ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎస్ఐపిస్ స్టార్ట్ చేయండి. ఇది వన్ ఆఫ్ ది టాప్ స్టాక్ మార్కెట్ అనేది, వన్ ఆఫ్ ది టాప్ ప్రాపర్గా తెలిస్తే చేస్తే వన్ ఆఫ్ ది టాప్ రిటర్న్స్ ఇచ్చే ప్రాసెస్ అనమాట. తెలియక చేస్తారు చాలామంది, తప్పులు అందరూ చేస్తారు. సో దాని నుంచి నేర్చుకుని డెవలప్ అవటం, ఇది ఒక 2025 రెజల్యూషన్ పెట్టుకోండి. అపార్ట్ ఫ్రమ్ జాబ్స్ కానీ, మీ రెగ్యులర్ ఇన్కమ్ కానీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే గ్రో అవుతుంది. ఏమీ తెలియకపోయినా ఇండెక్స్ ఫండ్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఇలా ఏదో ఒకటి మీకు తెలిసింది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, ఎస్ఐపి. సో ఇది అడ్వైజ్ అనమాట. సో ఇందులో ఒకటి నిన్న వీడియో లాస్ట్లో పెట్టాను, అదే ఒకటి చెప్పాను. 2025 పిక్స్ అని చాలామంది ఇచ్చేస్తున్నారు. మెయిన్ ఐసిఐసిఐ, కోటాక్ వీళ్ళు ఇస్తారు కదా, అవి డిస్ట్రిబ్యూషన్ కోసం ఇస్తారు. ఎందుకంటే ఫండ్ హౌసెస్కి పనిచేస్తారు వాళ్ళు. రీటైలర్స్కి ఏమో బై ఇస్తారు, ఫండ్ హౌసెస్కి ఏమో సెల్ ఇస్తారు. సో అవి కేర్ఫుల్గా తీసుకోండి. హై లెవెల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎస్బీఐ 875లో ఇచ్చారు. సో అది ఎక్కడ ఉంది, ఇప్పుడు 800 ఉంది. ఆల్మోస్ట్ లైక్ 10% పడింది కదా. ఇన్స్టిట్యూషన్స్ 10% తక్కువలో దొరుకుతుంది, మీకేమో 10% హైలో కొన్నారు. సో అది 762, 780, 800 ఆ రేంజ్లో కొనాల్సిన స్టాక్ని, లేదా ఇంకా తక్కువ 720 ఆ రేంజ్లో కొనాల్సిన స్టాక్ని 875లో కొనిపించారు అందరి చేత. సో అలాగా చాలాసార్లు కొటాక్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమో సెల్ ఇచ్చింది, అవుట్ సైడ్ ఏమో బై ఇచ్చింది రీటైలర్స్కి. సో అలా డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే డిమాండ్ సప్లై క్రియేట్ చేస్తారు ఒక స్టాక్కి. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సో ఎవరిని నమ్మొద్దు. మీ సెటప్ ఉందో లేదో చూసుకుని ఒక ఫెయిర్ వాల్యూ తీసుకుని దాంట్లో ఎంటర్ అవ్వాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని ఎంటర్ అయితే స్టక్ అవుతారు. 2025లో అన్నీ పెరిగే అవకాశం ఉండదు. సో కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చాలా కేర్ఫుల్గా చెయ్యాలి. సో నిఫ్టీ బిఫోర్ స్టార్టింగ్ ఇంకా డీటెయిల్స్కి వెళ్ళే ముందు అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. అంతా మీకు మంచి జరగాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడం కోసం, స్టాక్ మార్కెట్ అచీవ్ చేసుకున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే అందరికీ కూడా వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025లో 25 కానీ తర్వాత కానీ మీరు కన్సిస్టెంట్గా స్టాక్ మార్కెట్లో స్టే అవ్వాలి.
ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక వ్యూతో ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఒక వ్యూతో ఉండాలి. సో, తప్పు చేసాం కదా! తప్పు చేస్తే దాని నుంచి ఏం నేర్చుకున్నారు? అది రిపీట్ చేయకుండా చూసుకోవాలనమాట. సో, ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ చాలా ఆహ్, సిస్టమాటిక్‌గా చెయ్యాలి. స్టాక్స్‌లో గాని, క్వాలిటీ స్టాక్స్ తీసుకుంటే అవే రిటర్న్స్ వస్తా ఉంటాయి. ఏమీ తెలియకపోయినా ఎస్ఐపీస్ ఇన్వెస్ట్ చేసినా కూడా 12-15% రిటర్న్స్ ఎర్న్ చేయొచ్చు. లాంగ్ రన్‌లో ఈ పెట్టంగానే నాకు 15% కనిపించాలంటే ఒక్కొక్కసారి డౌన్ మార్కెట్‌లో అవ్వదు. సో, ఒక పీరియడ్ ఇవ్వాలి 5-10 ఇయర్స్. సో, దాన్ని బట్టి చేసుకొని ఎవరి దగ్గరికి ఎళ్ళవసరం లేదు. మీకు మీరే ఇండెక్స్ స్టాక్స్ లేతే ఎస్ఐపిలో టాప్ ఫండ్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏమీ తెలియకపోయినా. తెలిస్తే మంచి స్టాక్స్ ఎస్ఐపి అని ఐ మీన్ బ్యాంకింగ్‌లో ఒక స్టాకు, పిఎస్యు బ్యాంక్స్‌లో ఒక స్టాకు అలాగా టాప్ బ్యాంకింగ్ స్టాక్స్ అలాగే టాప్ రియాలిటీ స్టాక్స్ ఇలాగా ఏ సెక్టర్ వైస్ ఏది పర్ఫార్మ్ చేస్తుందో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. ఎస్ఐపి కింద ఫండ్ లేకపోతే. అలాగా ఏమీ తెలియకపోతే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్‌లో చేసుకోవచ్చు. సో, ఏదైనా మీకు ఒక కన్సిస్టెంట్ ఈ వరల్డ్‌లో స్టాక్ మార్కెట్‌లో హైయెస్ట్ రిటర్న్స్ కన్సిస్టెంట్‌గా వచ్చాయి. అలాగే పోయేది కూడా ఉంటాయి. సో, నాలెడ్జబుల్‌గా చేస్తే వన్ ఆఫ్ ది టాప్ హైయెస్ట్ రిటర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట ఇది స్టాక్ మార్కెట్. సో, అందరూ ఇందులో వచ్చినోళ్ళందరికీ ఒక ఎక్స్‌ట్రా చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలని యాంబిషన్ ఉన్నోళ్ళే వస్తారు. అలాగే ఏదన్నా ఎదురు దెబ్బలు తగిలితే తట్టుకుని కన్సిస్టెంట్‌గా ముందుకెళ్ళేవాళ్ళే నిలబడగలరు ఇందులో. అదర్‌వైజ్ లాస్ వచ్చిందో లేదా ఇంకోటి దెబ్బ తగిలిందో అని ఎగ్జిట్ అయిపోయేవాళ్ళు 80% ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 10-12% పెనిట్రేషన్ ఉన్నది. ఎస్ఐపి, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఇయన్నీ. ఇంకా స్టిల్ ఇది యూఎస్ ఆటితో కంపేర్ చేస్తే 60-70% తక్కువది. సో, దాన్ని బట్టి ఇంకా చాలా స్కోప్ ఉన్నది ఫ్యూచర్‌లో. ఏదైనా ఇటువంటి డిప్స్ వస్తే యాడ్ చేసుకున్నారంటే అది మంచిదనమాట. సో, నిఫ్టీ బిఫోర్ స్టార్టింగ్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అనాలిసిస్ నచ్చితే డీటెయిల్స్‌లోకి వెళ్దాం చార్ట్‌లోకి. సో, ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. ఒక సెల్ ఆఫ్ తర్వాత ఈ న్యూ ఇయర్ ట్రేడింగ్‌లో అదే అక్కడ లాస్ట్ వర్కింగ్ డే కదా యూఎస్‌లో ఫ్లాట్‌గా నడుస్తున్నాయి. నియర్ టు 0.4%. నాస్డాక్ కూడా అది కూడా ఫ్లాట్‌గా నడుస్తుంది. నిఫ్టీలో ఆల్మోస్ట్ లైక్ ఎండ్ ఆఫ్ ఒక డిసెంబర్ 20th క్యాండిల్ ఎండ్ ఆఫ్ రేంజ్ అనమాట. డౌన్ సైడ్ ఆ రేంజ్ టచ్ అయ్యి బౌన్స్ అయిందనమాట. సో, ఆ రేంజ్ ఒక సపోర్ట్ కింద, అప్ సైడ్ ఏమో రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తున్నది. చూడండి ఇక్కడ టచ్ అయ్యి బౌన్స్ అయింది. సో, నియర్ టు 180 పాయింట్స్ మొమెంటం వచ్చింది. నియర్ టు 200 లెక్కేసుకోవచ్చు నిఫ్టీలో. సో, ఇది ఒక పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయింది. కానీ ఇది కన్సిడర్ చేయలేము. డౌన్ సైడ్ అయిపోయింది అని చెప్పలేము. కానీ ఓవరాల్‌గా ఒక ఓవర్ సోల్డ్ ఉంది కాబట్టి కొద్ది పుల్ బ్యాక్ వచ్చినా ఇది కంప్లీట్ అయిపోయింది డౌన్ సైడ్ అని చెప్పలేము అనమాట. కీ రెసిస్టెన్స్ పాస్ అయ్యేదాకా 25,000 ఎబో వెళ్తేనే కంప్లీట్ షార్ట్స్ అన్ని క్లియర్ అవుతాయి సిస్టంలో. సో, ఇది నిఫ్టీ. వీక్లీ కూడా ఒక నెగెటివ్ క్యాండిల్. చూడండి ఇక్కడ కంటిన్యూస్‌గా ఒక 5-10 క్యాండిల్స్ నియర్ నెగెటివ్ వచ్చినాయి. ఒక 3 క్యాండిల్స్ పాజిటివ్. మళ్ళీ థర్డ్‌కి 3 క్యాండిల్స్ నెగెటివ్ వచ్చినాయి. మంత్లీ చూద్దాం. మంత్లీ కంటిన్యూస్‌గా 3 మంత్స్ సెల్ ఆఫ్. ఇది కొద్దిగా నెగెటివ్ క్యాండిల్. లాంగ్ విక్ అప్ సైడ్ ఉంది. బాడీ డౌన్ సైడ్. సో, ఇది నెగెటివ్ రియాక్షన్. ఇది లో బ్రేక్ అవ్వకుండా ఉంటేనే మంచిది. అదర్‌వైజ్ మనకి ఆల్మోస్ట్ లైక్ 20-900 అనదర్ 600-700 పాయింట్స్ పాసిబిలిటీ ఉంటుంది. సెన్సెక్స్ కూడా బిగ్ నెగెటివ్ క్యాండిల్. ఇది కూడా మంత్లీ క్యాండిల్. ఇది ఈరోజు క్లోజ్ అయిపోయింది కదా. సో, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 76,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. 2-3,000 పాయింట్స్ ఏదైనా ప్యానిక్ సెల్లింగ్ వస్తే 75,000 కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. వీక్లీ కూడా ఇది నెగెటివ్ క్యాండిలే. డైలీ డౌన్ సైడ్ ఆఫ్ రేంజ్ వచ్చింది కాబట్టి ఒక బౌన్స్ వచ్చింది. అలాగే నావ్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఈరోజు కొద్దిగా సపోర్ట్ చేస్తారు మార్కెట్‌కి. ఈ రెడ్డింగ్ కాబట్టి. సో, ఇది మనం కన్సిడర్ చేయలేము. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రెంత్ చూపించింది. మెయిన్లీ పిఎస్యు బ్యాంక్స్ ప్లస్ ఇది ఏంటది కోటాక్ బ్యాంక్. అదర్వైజ్ ఇది
ఒక రేంజ్ 50,500 టు 52,000 అక్కడ ఆ రేంజ్లో ఉన్నది. ఎయిదర్ సైడ్ ఆఫ్ రేంజ్ బ్రేక్ మనకి ఒక ట్రెండ్ కనిపించవచ్చు, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ. సో ఇది కూడా నెగిటివ్ క్యాండిల్. మంత్లీ క్యాండిల్ చూసుకుంటే సో ఫిన్ నిఫ్టీ ఇది కూడా నెగిటివ్ క్యాండిల్. మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ మంత్ ఈ ఇయర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 8.5% వస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ 100 నియర్ టు 20% రిటర్న్స్ ఇచ్చినాయి. సో మెయిన్ రీటైల్ పార్టిసిపేషన్ ఫండ్స్ కూడా మంచి. స్మాల్ క్యాప్ అంటే అన్నీ చెడ్డ ఉండవు. స్మాల్ అంటే బిఎస్సి అవి కూడా స్మాల్ క్యాప్సే, మంచి కూడా ఉంటాయి అందులో. సో అవి బాగా పర్ఫామ్ చేసినాయి. సో అందుకే రిటర్న్. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి, మంత్లీ డోజీ వచ్చింది, అప్ సైడ్ ఇది నేను పెట్టుకున్నాం కదా, అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇది అప్ సైడ్ వచ్చి ఈరోజు ఇక వీక్లీ కదా ఇది ఒక పుల్ ఆఫ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ లైక్ 13,000 ఒక రెసిస్టెన్స్ కింద వచ్చి ఇది క్యాండిల్ బాగుంది కంపేర్ టు అదర్ ఇండెక్స్, బెంచ్ మార్క్ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ అంటే కూడా ఇది మంచిగా ఉందన్నమాట. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈరోజు సెక్టర్స్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఫార్మా, పిఎస్యు, మెటల్స్ ఇవి బాగా పర్ఫామ్ చేసి. వరస్ట్ వచ్చేసి నియర్ టు 4% డ్రాప్ అయింది ఇది ఐటీ ఇండెక్స్. బికాజ్ నాస్డాక్ కూడా ఒక ప్రెషర్ ఉన్నది కదా నాస్డాక్లో కూడా. సో దానివల్ల ఏంటంటే 1,300 పాయింట్స్, ఆల్మోస్ట్ లైక్ 4%, కానీ క్లోజింగ్ 600 పాయింట్స్తో క్లోజ్ అయింది అనమాట. సో నిఫ్టీ 500, 300 అడ్వాన్సెస్ అండ్ 180 డిక్లైన్స్ అనమాట. ఇది మార్కెట్ ఫియర్ ఇండెక్స్ నియర్ టు ఫియర్ ఉన్నది, కంప్లీట్ ఫియర్ కాదు, ఓవర్ ఎక్స్ట్రీమ్ ఫియర్ కాదు, జస్ట్ ఫియర్ ఉన్నది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ లైక్ అలాగే ఉంది. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ నిఫ్టీ చూడండి, ఒక ఫాల్ తర్వాత మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తున్నది. సో ఇది మనం దీన్ని ఈరోజు యాక్చువల్గా మూమెంటం నిన్నట్లాగానే ఈరోజు కూడా మంచి మూమెంటం ఇచ్చింది. సో 500 బిలో అప్ టు నియర్ టు 450 అలా పడింది డౌన్ సైడ్. మళ్ళీ తర్వాత అప్ సైడ్ ఇచ్చి ఆల్మోస్ట్ లైక్ ఈ సపోర్ట్ తీసుకుంటా నియర్ టు 700 దాకా ఇచ్చింది అనమాట. మన 2 కాల్స్ ఇందులో బాగానే పనిచేసినాయి నిఫ్టీలో. సో రేపు ఎలా చూద్దాం, 600 to 650 ఆ రేంజ్లో దొరికితే, నేను అనుకున్నాం కదా ఈ లెవెల్స్ ఇచ్చాం కదా అని అక్కడికి రాగానే పడినా కూడా కంగారు పడొద్దు, మళ్ళీ అప్ సైడ్ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ అదే లెవెల్స్ ఏవో వెళ్తే అనుకున్నాం కదా, ఇలాగే సేమ్ మనకి 600, 650 దగ్గర అవైలబుల్ వస్తే ట్రెండ్ లైన్ ఇది చిన్నదే, ఇది సపోర్ట్ చేయకపోవచ్చు, జస్ట్ ఇలాగా ఇంట్రాడే పార్ట్ ఆఫ్ వ్యూలో పెట్టాను ఇది. సో అది ఏదన్నా ఈ అప్ సైడ్ ఏమన్నా వస్తే, అది డౌన్ సైడ్ ఏదైనా వస్తే మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ లెవెల్స్ సస్టైన్ అయితే ఈ రోజులాగా టార్గెట్ 700, 750 ప్లస్. ఇక్కడ ఇంకొకటి ఉన్నది, ఇక్కడ ఇది ఉన్నది కదా 700, 750 ఎబో క్లోజ్ అయితే మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉన్నది, 800, 850 దాకా, ఈ రెసిస్టెన్స్ జోన్ దాకా. ఇది చూడండి చాలా చాలా స్ట్రాంగ్, ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ లైక్ 6 to 7 times ఇది రెసిస్టెన్స్ హోల్డ్ చేసింది. సో ఇది ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనమాట. అలాగే బ్లాక్ లైన్ కూడా అలాగే సిగ్నిఫికెన్స్ ఉంది. సో దీని అందుకే నేను 750 ప్లస్ అని పెట్టాను. $750 ఆ రేంజ్ దాకా ఈ బ్లాక్ లైన్ దాకా వస్తే ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సస్టైన్ అయ్యేబో వెళ్తే నియర్ టు 850 వెళ్ళే అవకాశం ఉన్నది ఏదైనా షార్ట్ టర్మ్లో ఒక పుల్ బ్యాక్ వస్తే. సో ఇది నిఫ్టీ సెల్లింగ్ వచ్చేసి 575 బిలో అయితే 500, 400 దాకా వెళ్ళే అవకాశం ఉన్నది. ఇంట్రాడే లెవెల్స్ 23,500, 570, 620, 740 కీ లెవెల్స్. ఓకే, ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు మంచిగానే పర్ఫామ్ చేసింది.
ఒక డ్రాప్ వచ్చినా కూడా మళ్ళీ రికవరీ వచ్చిందనమాట. సో, రేపు ఎలా చేయాలో చూద్దాం. ఈ ఆల్మోస్ట్ లైక్ లోయర్ ఎండ్ ఆఫ్ రేంజ్‌లో ఉంది కదా! అదే లెవెల్స్ ఒక రేంజ్ బౌండ్ అనే చెప్పొచ్చిది. ఎందుకంటే ఇంకా ఒక రేంజ్ నుంచి బయటపడలేదు. లోయర్ లెవెల్, హైయర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్‌కొచ్చి అక్కడ సస్టైన్ అయింది. మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. సో, ఇదేంటంటే 51,000 రేంజ్‌లో ఒక బై కాల్ చేయండి. 51,200, 400 దాకా అవకాశం ఉన్నది. అలాగే ఇది తీసేస్తాను. అలాగే సెల్లింగ్ వచ్చేసి 50,700 బిలో పడితేనే సెల్ చేయాలి. టార్గెట్ వచ్చేసి 500, 400 ప్లస్. సో, మార్కెట్ ఒక క్రూషియల్ లెవెల్‌లో ఉంది. ఎయిదర్ సైడ్ మూవ్‌మెంట్‌కి అలాగే లోయర్ ఎండ్ ఆఫ్ రేంజ్‌లో ఉంది. నెగెటివ్ బయాస్ ఉంది. సో, ఏదన్నా బ్రేక్ డౌన్ వచ్చిందంటే నిఫ్టీలో ఒక 500-600 పాయింట్స్ ఛాన్స్ ఉంది. 300-500-600 పాయింట్స్ ఛాన్స్ ఉంది. 23,200 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఒక 1000+1200 పాయింట్స్ ఛాన్స్ ఉంది. సెన్సెక్స్ కూడా 1000-1500 పాయింట్స్ ఛాన్స్ ఉందన్నమాట. సో, లోయర్ ఎండ్ రేంజ్ సపోర్ట్ చేయాలి. ఒకరోజు సపోర్ట్ చేసింది, కానీ ఇది కన్సిడర్ చేయము. ఎందుకంటే ఇది ఇయర్ ఎండింగ్ నావ్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక మూమెంటం ఉంటుందన్నమాట, ఫేక్ మూమెంటం. సో, ఈ లోయర్ ఎండ్ సపోర్ట్ చేస్తేనే ఒక సపోర్ట్ వస్తుంది. అదర్వైజ్ బ్రేక్ డౌన్ అవుద్ది, లేదా ఇది జనరల్గా సపోర్ట్ లోయర్ ఎండ్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తుంది. వీక్నెస్ కంటిన్యూ అయితే ఎఫ్ఐ సెల్లింగ్ అలా ఉంటే డిఐ సపోర్ట్ చేయకపోతే ఒక ఫాల్ రావచ్చు అనమాట. సో, అది ఆ మైండ్లో పెట్టుకోండి. అది ఇంట్రాడే లెవెల్స్ వచ్చేసి 50,640, 50,770, 50,840, 51,000. సో, ఇది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఒక ఫాల్ ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. ఒక పుల్ బ్యాక్ వచ్చింది 50% అబోవ్, ఆల్మోస్ట్ లైక్ 400 పాయింట్స్, 51,400 అలా ఎబో వెళ్తేనే 100% ఫిల్ అవుతుంది అనమాట. అదర్వైజ్ మళ్ళీ 50% నుంచి రిజెక్షన్ వస్తే ఇక్కడ దాకా వచ్చి పడిపోతుంది. లేదా ఇదే బ్రేక్ డౌన్ అయితే కంటిన్యూషన్ ఫాలో అవుతుంది. సో, టూ ఆప్షన్స్ అనమాట. ఫాల్ సైడ్, అప్ సైడ్ వచ్చేసి 50% అండ్ గోల్డెన్ రేషియో బ్రేక్ చేస్తే ఈ గ్యాప్ జోన్ ఫిల్ చేసి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైయర్ ఎండ్ ఆఫ్ రేంజ్ అనమాట. 52,000, 51,900 కదా, 52,000 హైయర్ ఎండ్ ఆఫ్ రేంజ్. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా అసలు కంప్లీట్ వాల్యూమ్స్ డ్రై అయిపోయినాయి, డ్రాప్ అయిపోయినాయి. నియర్ టు 40% డ్రాప్ అయిపోయినాయి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో, ఇదే కంటిన్యూ అయితే ఇది కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. ఒక 2-3 మంత్స్ పార్టిసిపేషన్ తగ్గిపోయింది కదా. సో, ఎఫ్ఐఎస్ కానీ డ్యూ టు క్రిస్మస్ సీజన్, హాలిడే సీజన్ వల్ల. సో, 1-2 మంత్స్లో ఇది మనం మళ్ళీ చూద్దాం. కాకపోతే ఇది మనం పెట్టిన రెసిస్టెన్స్ సపోర్ట్స్, ఇది మీరు గీసుకుని సపోర్ట్ చేయండి. ఎవరన్నా చేస్తున్నారంటే ఈ ఫాలో అవ్వచ్చు అనమాట. 600 ఎబో వెళ్తేనే అప్ సైడ్ పాసిబుల్, అప్ టు 750, 800 దాకా. చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది బ్రేక్ అయిందంటే 400 బిలో బ్రేక్ అయితే 300 and 250 దాకా అవకాశం ఉంది. ఇది సింపుల్గా పెట్టేసి ఇక్కడ ఏం పెట్టలేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ వచ్చేసి సెన్సెక్స్ కూడా లోయర్ ఎండ్ ఆఫ్ రేంజ్కి వచ్చింది కదా. సో, ఇది కూడా మంచి మనం లోయర్ లెవెల్స్ పడకుండా ఉంటే సపోర్ట్ చేస్తే, అదర్వైజ్ ఇది ఆల్మోస్ట్ లైక్ 77,500 టచ్ అయింది. సో, అనుకున్నాం కదా ఒక నావ్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక మూమెంట్ వస్తుంది. సో, ఇది మనం ఒక లోయర్ సైడ్ ఒక సపోర్ట్ కింద పెట్టుకోవాలి, అది హోల్డ్ చేయాలి. అదర్వైజ్ ఒక ఫాల్ ఉంటుంది, బిగ్ ఫాల్ వస్తుంది అనమాట, ప్యానిక్ ఫాల్ వస్తుంది. సో, 78,000 దగ్గర ఒక బయింగ్, అప్ టు 78,200, 300, 500 ప్లస్. 500 కంటిన్యూ అయితే ఇంకా 200-300 పాయింట్లు 700 దాకా అవకాశం ఉందన్నమాట. 450 అబోవ్. సో, దీన్ని తీసేయచ్చు. ఇది గ్యాప్ క్లియర్ చేయాలి నిఫ్టీ అండ్ బ్యాంక్ సెన్సెక్స్. సో, దీన్ని మీరు రైట్ చేసుకుంటే 750 దాకా అవకాశం ఉందన్నమాట. అలాగే 7800 బిలో పడితే 77,900 కానీ అలా బిలో పడితే మళ్ళీ 77,500
దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. కీ లెవెల్స్ వచ్చేసి 77,685, 77,900, 78,075, 78,460. ఎయిదర్ సైడ్ రేంజ్ బ్రేక్ అయితే ఒక బిగ్ మూమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట, షార్ట్ కవరింగ్ ర్యాలీ. మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది ఒక అప్ సైడ్ మూమెంట్. మిగతా ఇండెక్స్లో కన్నా ఇది బాగా బెటర్ పర్ఫామ్ చేస్తున్నది చూడండి. ఒక ఆల్మోస్ట్ లైక్ 13,000 నుంచి నియర్ టు ఆల్మోస్ట్ లైక్ 250 పాయింట్స్ డ్రాప్, 250 ప్లస్, మళ్ళీ రికవరీ, బీ షేప్ రికవరీ అప్ టు 765. మనం ఇక్కడ కాల్స్ చూస్తుంటే అవే సేమ్ అప్లై అవుతాయి. మన రేంజ్లోనే మూవ్ అవుతున్నది. సో ఎవరన్నా ఇది చేసే వాళ్ళు ఉంటే మన లెవెల్స్ చూసుకోవచ్చు. ఇది రేంజ్లో 850, 875 రేంజ్లో వస్తే నియర్ టు 30,000 దాకా వెళ్ళే అవకాశం ఉన్నది. సెల్లింగ్ వచ్చేసి యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ రావచ్చు, లేదా ఏదన్నా గ్యాప్ అప్ వస్తే 2 ఆప్షన్స్, కానీ నేను ఇక్కడ ఒకటే పెడుతున్నా. నియర్ టు 13,000 దగ్గర ఏదన్నా మైనర్ గ్యాప్ అప్ వస్తే 13,100 నుంచి 100 వరకు స్టాప్ లాస్ తక్కువలోనే పెడుతున్నాం. స్టాప్ లాస్ తక్కువే పెడుతున్నాం. సో కీ లెవెల్స్ వచ్చేసి 12,735, 12,780, 12,800, 12,820 అనమాట ఇది. సో ఆప్షన్స్ ఫ్రంట్ చూద్దాం. నిఫ్టీ వచ్చేసి 2nd జనవరి కదా, సో పీసీఆర్ వచ్చేసి ఇది నెగిటివ్ బయాస్, ఫ్లాట్గా క్లోజ్ అయింది కాబట్టి నెగిటివ్ బయాస్లోనే ఉన్నది. ఇది న్యూట్రల్ అని చెప్పాలి. సో ఎబో 1 వెళ్తే పాజిటివ్, బిలో 9 పడితే సారీ బిలో 0.9 పడితే నెగిటివ్ బయాస్ అనమాట. సో మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 700 ఉంది. మోడిఫైడ్ అనేది ఇస్తున్నాడు, దీని గురించి తెలియదు నాకు. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చేసి 700, ఇక్కడ మ్యాక్స్ పెయిన్ ప్రకారమే ఉంది. ఇక్కడ 700 ఇది ఒక కీ ఏరియా అనమాట. అప్ సైడ్ డౌన్ సైడ్ ఇది ఒక జోన్ లాగా పనిచేస్తుంది. సపోర్ట్ వచ్చేసి 600, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 800. బ్యాంక్ నిఫ్టీ ఇది మంత్లీ ఎక్స్పైరీ. మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 51,500, 51,500 టు 52,000 రేంజ్లో ఇది రేంజ్ అవుతుంది అనమాట. మీడియన్ 51,500. సో ఇది కూడా న్యూట్రల్, 0.91 అంటే బిలో 9 పడితే 0.9 పడితే నెగిటివ్ బయాస్, ఎబో 1 వెళ్తే మళ్ళీ పాజిటివ్. ఇది కూడా ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఒక లాస్ట్లో ఒక రేంజ్లో నడిచింది అంతే. ఇంకా మిడ్ క్యాప్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా ఉంది. మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 12,900, 13,000 దగ్గర ఉంది. సో ఇది ఒక క్రూషియల్ అనమాట ఈ లెవెల్. 12,800 టు 13,000 ఈ రేంజ్ ఉంటుంది. మనం కూడా కాల్స్ అలాగే ఇచ్చుకున్నాం. అప్ సైడ్ అరౌండ్ 850 దగ్గరికి వస్తే ఒక పుల్ బ్యాక్ వస్తే ఒక బై, 13,000 ప్లస్ 13,100 ఏదన్నా ఒక మైనర్ గ్యాప్ అప్ వస్తే అక్కడ ఒక సెల్లింగ్ అనమాట. ఈరోజు ఇంతే. అందరికీ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. మినీ ఇంకా మీకు ఇంక ఈరోజు ఇక్కడతో ఆపేస్తున్నాను. మళ్ళీ రేపు ఫ్రెష్ డిస్కషన్, ఫ్రెష్ న్యూ ఇయర్లో ఫ్రెష్ వీడియో చేసుకుందాం. ఓకే, గుడ్ నైట్.